అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పనైనదని అయ్యప్ప గురుస్వామి పందిర్ల శ్రీనివాస్ తెలిపారు. అయితే అయ్యప్ప స్వాములకు భిక్ష ఇవ్వడం గాని అన్నదానం చేయడం ద్వారా కుజదోషంతో పాటు పితృదోషాలు సకల దోషాలు తొలగిపోతాయని, అయితే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి ఇచ్చ పార్వతి. ఆ కాలంలో పరమశివుని అంతటి వాడికే భిక్ష దొరకకపోతే సాక్షాత్తు కాశీలో ఉన్న అన్నపూర్ణ మాత కాశీలోకి వచ్చి భిక్ష పెట్టిందనే విషయాన్ని గుర్తు చేశారు. భిక్ష అంటే నానా భిక్షను మనము అన్నపూర్ణే సదాపూర్ణే శంకరా ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహిచ పార్వతి అంటాం. ఆ కాలంలో శివుడి అట్లాంటిటువంటి వానికే భిక్ష దొరకకపోతే సాక్షాత్తు కాశీ లోపల అన్నపూర్ణ మాత వచ్చి భిక్ష పెట్టినటువంటిది. అంటే ఈ యొక్క ఎంత మనము ఇప్పుడు తినేటటువంటి పదార్థము ఒక రైతు కావచ్చు, ఆ యొక్క సృష్టికర్త ఆయన పంచభూతాలతోని అది పుడితేనే మనకు అది పుట్టి ఆ రైతు ఎంత కష్టపడితే మనకు అన్నము అనేటువంటిది వస్తుంది, మనం తినే పదార్థం వస్తుంది. ఆ పదార్థాన్ని మనం ఏంటంటే భగవంత్ స్వరూపంగా తీసుకోవాలి. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ అన్నాన్ని మనం శక్తి ఎప్పుడైతే ఈ పదార్థాన్ని తీసుకుంటేనే మనకు అన్నీ తయారైపోయి ఇంకొక సృష్టికి మూలమవుతుంది. కాబట్టి మనము ఆ భగవంతుని ఆ భిక్షను ఎవరెవరో పాపం మా స్వాములు మా అయ్యప్పలకు వాళ్ళకు నేను తృప్తితోని ఉండి లేకుండా కానీ కూడా నేను భిక్ష పెడతానని అనుకుంటారు. కొందరు స్వాములు ఏం చేస్తారు, దాన్ని పాడిస్తుంటారు. నాన్న అలాంటి పదార్థము మనం అయ్యప్పలమైనా సరే ఇతర వాళ్ళకు సివిల్ వాళ్ళకు పెట్టినా సరే లేని వాళ్ళకు పెట్టినా సరే కానీ తృప్తిగా తినాలి. అన్నంను పారవేయవద్దు. పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూపించుకొని అది దైవ స్వరూపం ప్రసాదంగా మనం భావించాలని చాలా పుణ్యం. అన్నదానముల కన్నా గొప్పైనటువంటిది ఏదీ లేదు. ఎందుకంటే కొందరికి పితృదోషాలు ఉంటాయి, కొందరికి పాపం కుజ దోషాలు ఉంటాయి, సంతాన దోషాలు, ఎన్నో దోషాలు ఉంటాయి. అక్కడికి వచ్చి మనము అన్నదానం చేస్తూ ఉంటే ఎవరో ఒక అయ్యప్ప వస్తుంటాడు, సాక్షాత్ అయ్యప్ప స్వరూపం కూడా వస్తుంటారు. కొందరు వచ్చి అమ్మ భిక్షుందా అని ఉంటారు. అలాంటి భిక్షను ఏం చేస్తే మనం పెట్టడం వలన మనకేంటిది పూర్వజంలో ఉన్నటువంటి కొన్ని దోషాలైనా పితృదోషాలైనా ఇవన్నీ దోషాలని పోతాయి. కాబట్టి అన్ని దానముల కన్నా అన్నదానం మీద ఎక్కడెక్కడెక్కడో దొరకక వచ్చి పాపం వస్తారు, ఎంతో అలసటతోనే వస్తారు. దాన్ని తిని తృప్తి పడతారు. ఆహా ఎంత మంచిగా అన్నం పెట్టారని చెప్పి చాలా తృప్తి పడుతుంటారు. కాబట్టి అన్నదానం మహా గొప్పనైంది. దీని ప్రతి వాళ్ళు కూడా ప్రేమతో భక్తిపూర్వకంగా చేస్తే ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు.